ఇవాళ రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలన నడుస్తూ ఉంది. రైతులకు రైతు బంధు లేదు, వడ్లు కొనుడు లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, కరెంటు చక్కగా వస్తలేదు, హైదరాబాద్ మహానగరంలో మంచినీళ్ళు చక్కగా వస్తలేవు, ఊళ్ళు కానీ పట్టణాలు కానీ పరిశుభ్రత లేదు, ఊడ్చేటోడు తూడ్చేటోడు లైట్లు, అసలు డ్రైనేజ్ వ్యవస్థ ఏది చక్కగా లేదు. మీరు చెప్పినటువంటి మహిళలకు 2500 ఇస్తామన్నది ఇచ్చింది లేదు, తులం బంగారం ఇస్తామన్నది ఇచ్చింది లేదు. కేసీఆర్ కిట్టు పథకం గతంలో మేము పెడితే దాన్ని బంద్ పెట్టిరు. మీరు గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ పెడితే దాన్ని పట్టించుకుంటలేరు. దళిత బంధు మేము 10 లక్షలు ఇస్తే మీరు 12 లక్షలు ఇస్తామన్నారు, ఒక్క కుటుంబానికి ఇవ్వలేరు. ఇవాళ ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, యువత కానీ, మహిళలు కానీ, సింగరేణి కార్మిక లోకం కానీ ఏ ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా లేదు. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహారం చేస్తూ ఉంది, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది. కాబట్టే నిన్నటి మీటింగ్లో నేను మొద్దు నిద్ర నటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపాలంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పిన. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆనాడు పోరాటాలు చేసినామో, సాగరహారము, మిలియన్ మార్చు, అసెంబ్లీ ముట్టడి, సడక్ బంద్ లాంటి కార్యక్రమాలు చేసినామో అటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తేనన్నా ఈ ప్రభుత్వంలో కదలికి వస్తుంది అని చెప్పి నేను మాట్లాడినా. ఇక దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటా, కోడిగుడ్డులో బొక్కలు వెతుక్కుంటా, పైశాచికానందం బాల్కసుమని ఇట్లన్నాడు అట్లన్నాడు అని చెప్పి వాళ్ళ అనుకూల మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. సరే చేసుకోండి.